శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి, నాకు ఈ జ్యోతిష్య విద్యను అందించినటువంటి గురువులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగా పెరిగింది. మరి ముఖ్యంగా లాభస్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉండడం, దశమమందు రవి దిగ్బలయుక్తుడై ఉండడాన్ని ఈ వారంలో గమనించవచ్చు. ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉన్నది. తత్ఫలితంగా రవి మిమ్మల్ని ఏ విధంగా అనుగ్రహిస్తారు అంటే, ఉద్యోగపరమైనటువంటి ఒక గొప్ప స్థితిని, లేదా వ్యాపారపరమైనటువంటి మంచి స్థితిని, అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే ఎల్లప్పుడూ ఆయన ఆరోగ్యాన్ని ఇస్తారు కాబట్టి మొట్టమొదటిగా దాన్ని ఇచ్చేస్తారు. ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఉన్నట్టే లెక్క. ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలున్నా, పెద్ద సమస్యలున్నా ఆయన అనుగ్రహం ఉంటే అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఇది రవి యొక్క అనుగ్రహము. ఆరోగ్యాన్ని ఇచ్చి ఐశ్వర్యాన్ని కూడా రవి ఇస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి విషయంగా చెప్పవచ్చును. అలాగే రాజదర్శన సల్లాప అన్నారు. అంటే ఏదైనా సమాజంలో మంచి స్థాయిలో ఉండేటువంటి వర్గం ప్రజల తాలూకు అండదండలు లభిస్తూ ఉండడం, లేదా ఉన్నతాధికారుల యొక్క అండదండలు, లేదా ప్రభుత్వం వైపు నుండి మీకు ఏదైనా రావాల్సినటువంటి సహాయం, లేకపోతే మీకు రావాల్సినటువంటివన్నీ కూడా సకాలంలో వస్తూ ఉండడాన్ని రవి మీకు అనుగ్రహించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందేటువంటి ఏదైనా పనులు ప్రారంభం చేయడానికి కూడా ఈ వారంలో అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి ఏదైనా ఎదుగుదల కోసం చేసేటువంటి ప్రయత్నాలకి వాటికి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. అటు భాగ్యమందు గురుడున్నారు, గురుని యొక్క దృష్టి ఉన్నది రాశి మీద. అందువల్ల ఆలోచించేటువంటి శక్తి పెరుగుతుంది. ప్రతి ఆలోచన కూడా ధర్మబద్ధమైనటువంటి ఆలోచనే ఉంటుంది. ఏదైనా కొంత వ్యతిరేకమైనటువంటి దారిలో వెళ్ళేటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అటు వెళ్ళడానికి ఇష్టపడరు. మనసు అటు తీసుకు వెళ్ళదు. గతంలో ఆలోచనలు ఉండొచ్చు, మనకి ఇలాంటి అవకాశం వస్తే ఇలా చేసైనా సరే ఈ పని పూర్తి చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలు గతంలో ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలా ఏదైనా తప్పు చేసేటువంటి అవకాశం ఉన్నా ఈ గ్రహస్థితి చెయ్యనివ్వదు. బుద్ధి ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలోనే వెళుతూ ఉంటుంది. దేవాలయాల యొక్క సందర్శనము, లేదా పుణ్యనది, తీర్థయాత్రలు, ఇటువంటి వాటిని చేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. ఉద్యోగ వ్యాపార పరిస్థితులు బాగున్నాయి. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా ఈ రాశివారు అష్టమ కుజ దోష నివారణ కోసమే అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి.